వెల్కమ్ టు saksheeducation.com. ఇటీవల టీజీపీఎస్సీ ఏఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించి ఈరోజు మనతో ఇంటర్వ్యూలో భాగమయ్యారు మిస్టర్ పవన్ కుమార్. ఆయనతో ఈరోజు saksheeducation.com ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఫస్ట్ మీ కొంచెం ఇంట్రొడక్షన్ తీసుకుందాము. మీరు టీజీపీఎస్సీ ఏఈలో బెస్ట్ మార్క్స్ సాధించారు. అవును మేడం. సో ఫస్ట్ ఎట్లా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. సో చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది. సో వెరీ హ్యాపీ. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ఎస్ మ్యామ్, షూర్. ఐఎమ్ పవన్ కుమార్. మా ఫాదర్ నేమ్ ఈశ్వరయ్య, మా మదర్ నేమ్ సవిత. సో మాది వరంగల్లోని నీర్కుల అనే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. సో అక్కడ నాది స్కూలింగ్ అంతా కూడా అక్కడే పద్మ హై స్కూల్లో కంప్లీట్ అయిపోయింది 10th వరకు కూడా. అప్పటి వరకు కూడా నాకు అసలు సిటీ అంత ఐడియా లేదు. ఎగ్జాక్ట్లీ 10th తర్వాత నేను డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజీలో రామంతపూర్ పాలిటెక్నిక్లో చేయడం జరిగింది, సివిల్ ఇంజనీరింగ్లో. సో దాని తర్వాత నేను బీటెక్ కూడా హైదరాబాద్లోనే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి నేను అంతకుముందు ప్రైవేట్లో చేశాను ఒక 2-3 ఇయర్స్. తర్వాత కాంపిటేటివ్ సైడ్ వచ్చాను. మా ఫాదర్ వచ్చేసి ఊర్లోనే అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. మా మదర్ హౌస్ వైఫ్. మా బ్రదర్ ఒక అతను ఆల్రెడీ ప్రైవేట్లో జాబ్ చేస్తున్నారు. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే సార్. ఇప్పుడు ఈ ఏఈ దాంట్లోకి రావాలని మీకు ఎట్లా అనిపించింది, గవర్నమెంట్ జాబ్లో రావాలని? యాక్చువల్గా ఈ థాట్ అనేది నాకన్నా ముందు మా ఫాదర్ డ్రీమ్ ఉండేది. మా ఫాదర్ కూడా అంతకుముందు ఈ సైడ్ చేయాలి నా తపన ఉండేది మా ఫాదర్ లోపల. అదే నాకు చిన్నప్పటి నుండి కూడా మా ఫాదర్ ఇదే చెప్పేవారు. గవర్నమెంట్ సైడ్ వస్తే మనకుండే ఆ రెస్పెక్ట్ కానీ, ఆ యొక్క పవర్ కానీ, ఆ యొక్క సర్వీస్ కానీ ఎంత చేయొచ్చు అనేది చిన్నప్పటి నుండి ఆ ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల అది నా మైండ్లో బాగా ఫీడ్ అయిపోయింది. సో మొన్న నేను ఈవెన్ దో కాంపిటేటివ్కి వచ్చే ముందు కూడా మా ఫాదర్ ఫోర్స్ చేశారు చాలా, నువ్వు ప్రిపరేషన్ సైడ్ కంపల్సరీ రావాలి, నువ్వు ప్రైవేట్ జాబ్ వదిలేసి రా అని చెప్పేసి ఆయన యొక్క ఆ ఇంటెన్షన్ని నేను స్పోర్టివ్గా తీసుకొని మనం అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్ డిజైర్తోని నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేశాను మేడం. సో ఆ తర్వాత 2 జాబ్స్ కొట్టడము ఇవాళ ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. జనరల్గా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా అకాడమిక్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వాలంటే చాలా స్ట్రాటజీస్ అని, ఆ మెంటల్ టెన్షన్స్ అని రకరకాలుగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంకెక్కువనే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ ఎట్లా సాగింది? నా ప్రిపరేషన్లో కూడా నేను కామన్గా అందరిలాగానే కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో అందులోనూ మనకు ఫస్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జాబ్ ఉండదు, మనం ఖాళీగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఫీజు కానీ, బుక్స్ కానీ, ఇంకా లైక్ ఆన్లైన్ టెస్ట్లు కానీ వాటి పర్పస్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో నాకు ఏంటంటే నేను ఇది కాకుండా యోగా ట్రైనర్ని మేడం. సో యోగా క్లాసెస్ చెప్తుంటా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో. సో అట్లా నేను మా వనస్థలిపురం దగ్గర బుద్ధ యోగా స్టూడియో అని మా రమేష్ సార్తో కొలాబరేషన్లో సో నేను యోగా క్లాసెస్ చెప్పడము, వచ్చిన మనీతో మనం అవన్నీ ఖర్చులకి వాటికి చూసుకుంటూ అలా ఫైనాన్షియల్గా మేనేజ్ చేసుకునేవాడిని. బట్ ఇది కాకుండా ఇంకా ప్రిపరేషన్లో మనకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఎగ్జామ్ డిలే అవుతూ ఉంటుంది. సో ఆ డిలే అయినప్పుడు మనం పేషెన్సీతో నిలబడము, చుట్టుపక్కల సొసైటీ నుండి వచ్చే ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి. అందరు అడుగుతూ ఉంటారు ఏమైందని చెప్పేసి, ఏజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నిటినీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇప్పుడు మనం ఎఫర్ట్ పెట్టే టైం ఎంత వాల్యుబుల్ అనేది అప్పుడు తెలుస్తుంది మేడం. సో ఈవెన్ దో మనీ యొక్క ఇంపార్టెన్స్, టైం యొక్క ఇంపార్టెన్స్, ఒక ఆపర్చునిటీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది నాకు ప్రిపరేషన్ అప్పుడు అర్థమైంది. మాకు ఇంకొకటి ఏంటంటే మేడం, మా ప్రిపరేషన్ టైంలోనే ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడము, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అట్లా జరిగింది. సో దానివల్ల నేను ఇంకా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను ఆ టైంలో కొంచెం. సో ఏంటంటే మన ప్రమేయం లేకుండా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎఫెక్ట్ కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి కాబట్టి మనం ఎంత స్ట్రాంగ్గా, ఎంత డిజైర్తోని ఉంటే మనం అంత ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను అప్పుడు అలాంటివి చూసి వాటిని ఎదుర్కొని నిలబడ్డాను కాబట్టి నాకు ఇంకా వేరే ఏమైనా వచ్చినా కూడా చిన్నగానే అనిపిస్తాయి. సో అది నేను అప్పుడు ఫేస్ చేశాను మేడం. ఓకే. సో పాస్ట్కి ప్రెజెంట్కి తేడా ఉంటుంది. సో అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే హై లెవెల్లో ఉండదు. సో ఇప్పుడు ప్రెసెంట్ యూత్ వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ప్రెసెంట్ యూత్ ఎట్లా చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి?
అయితే ఇప్పుడు ఈ కాంపిటేటివ్కి ఇంత క్రేజ్ రావడానికి ఏంటంటే మనకు రూరల్ లెవెల్లో నుండి ఒక సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మనకు ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి ఫేజ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అయితే స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి ఇంత క్రేజ్ వచ్చింది. ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది విపరీతంగా ఈ తక్కువ టైంలో. సో ఈ ఇంత కాంపిటీషన్ని యూత్ అసలు వాళ్ళు ఎలా తీసుకుంటే బెటర్ అంటే, వాళ్ళు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని దీన్నే కాంపిటీషన్నే మనం ఫుల్ టైము కూర్చొని దీనిపైన చాలామంది ఒక 3-4 ఇయర్స్ టైం పెడుతున్నారు. పెట్టి ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత వాళ్ళకు ఒకవేళ రాకపోతే బయట ఆపర్చునిటీస్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు బేసిక్ లెవెల్కి రావాల్సి వస్తుంది. అంటే కాంపిటేటివ్కి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి ఏంటంటే, ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో మీరు పర్టికులర్గా ఇంకొక ప్లాన్ అనేది ఆల్టర్నేట్గా పెట్టుకొని ఉంటే మీరు రిస్క్లో ఉండరు. ఏదన్నా అనదర్ స్కిల్ కానీ, అనదర్ జాబ్ కానీ ప్రైవేట్లో ఒకటి మీరు అట్లా పెట్టుకొని ఉండి కాంపిటేటివ్ సైడ్ వచ్చి, కాంపిటేటివ్లో కూడా సర్టెన్ టైము పాసిబుల్ అయినంత వరకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా కంటిన్యూ చేసి, మీ వల్ల కాకపోతే దాన్ని అక్కడే స్టక్ అయిపోయి ఉండకుండా వేరే సైడ్కి వెళ్ళిపోవడం బెటర్. సో అలా ప్రిపరేషన్ని అట్లా కంటిన్యూ చేస్తూ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇప్పుడున్న కాంపిటేటివ్ పరిస్థితుల్లో మనం నిలబడతాము. అది కూడా ఏంటంటే మేడం, 100 మంది రాస్తే దాంట్లో ఒక్కరికే వస్తుంది జాబ్. సో అంత టైట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి బ్లైండ్గా దీనిపైనే కాకుండా ఆల్టర్నేట్గా ఒక ఆప్షన్ పెట్టుకొని ఉంటే బెటర్ అని నా సజెషన్. సో జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే రకరకాల బుక్స్ ఇవి చదవాలి, అంటే కరెంట్ అఫైర్స్ అవన్నీ అన్నిట్లో అప్డేట్ ఉండాలి మనం. సో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం లేదా బుక్స్ని ఫాలో అవ్వడం, ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా నడిచింది మీది? ఓకే, సో ఒక సబ్జెక్ట్కి వస్తే నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరైనా కానీ మనకు సిలబస్ ఐడియా ఉండాలి. అసలు గ్రూప్ 1కి ఏంటి, గ్రూప్ 4కి ఏంటి అనేది అకార్డింగ్ టు ఎగ్జామ్ సిలబస్ విల్ చేంజెస్, ఆటోమేటికల్లీ వెయిటేజ్ కూడా మారుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏముంది, దాంట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వైజ్ దేనికి ఎంత వెయిటేజ్ ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. నేను అదే పని చేశాను. దాని తర్వాత మనం బుక్స్ చదివితే సరిపోతుందా, లేకపోతే మార్కెట్లో కోచింగ్ తీసుకోవాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కోచింగ్ తీసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే నార్మల్ బుక్స్ చదివి ఇంత కాంపిటీషన్ని లీడ్ చేయడం కష్టం. కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి. ఏదైతే మనకు ప్రిస్క్రైబ్ సిలబస్ ఉందో ఆ సిలబస్ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకొని సిలబస్ అవుతున్నప్పుడే నోట్స్ రాసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా మార్కెట్లో దొరికే బుక్స్ తీసుకొని వాటిని చదువుతారు, కోచింగ్ క్లాసెస్ వింటారు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పుతుంది. అక్కడ మీరే నోట్స్ రాసుకొని మీరే క్లాసెస్ విని మీరే మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటే అప్పుడు ఈజీ అవుతుంది రివిజన్. సో కాబట్టి నోట్స్ చాలా ప్రిస్క్రైబ్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సిలబస్ అయిపోయిందా అని చెప్పేసి డైరెక్ట్ ఎగ్జామ్ రాయొద్దు. మనం రివిజన్ చేస్తేనే మన మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. ఒక్కసారి చదివి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే దాంట్లో 20% కూడా మనం అటెంప్ట్ చేయలేము. ఇక్కడ రివిజన్కి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ అదే బుక్తో రివైజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో దాంతో రివైజ్ చేస్తూ రివిజన్కి మళ్ళీ సపరేట్ ఇంకొక నోట్స్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే రివైజ్ చేసేటప్పుడు మనకి ఇంకో కొన్ని పాయింట్స్ టచ్ అవుతాయి. ఆ పాయింట్స్ని మనం కలెక్ట్ చేసుకొని ఒక టేబులర్ ఫామ్లో కానీ ఒక మ్యాప్ పాయింటింగ్లో కానీ ఇంకేదైనా మీరు షార్ట్ కట్స్ ఉంటే ఆ షార్ట్ కట్స్ను రాసుకోవడము ఇట్లా చేస్తుంటే ఏంటంటే ఇంకా దిస్ ఈజ్ అ స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. బేసిక్గా అందరు ఇట్లానే హార్డ్ వర్క్ చేయడం అని కాదు, మీరు ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అయితే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు అంత టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది రివిజన్ స్ట్రాటజీ. రివిజన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం రివిజను, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి ఇట్లా మీకు ఎఫిషియన్సీ సబ్జెక్ట్ పైన కమాండ్ పెరుగుతుంది. సో ఇలా చేస్తూ ఈ రివిజన్ అయిపోయి ఎగ్జామ్ ఏదైతే డేట్ ఉంటుందో ఎగ్జామ్కి అట్లీస్ట్ ఒక 2 months ముందు నుండి మీరు టెస్టులు రాయడం స్టార్ట్ చేయాలి. సో టెస్టులు కూడా ఎట్లా రాస్తారంటే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ రాసుకోవాలి. రాసుకొని ఆ సబ్జెక్ట్లో మీరు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఎక్కడ పూర్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు అనే పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాటిని నోట్స్ రాసుకోండి. టెస్ట్లలో మనం ఏమేమి క్వశ్చన్స్ మిస్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ల్యాగ్ ఉన్నామని రాసుకొని టెస్ట్లు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఓవరాల్ టెస్ట్లు రాసుకోవాలి. వాటిని మనం మార్క్ టెస్ట్లు అని అంటాం. ఈ మార్క్ టెస్ట్లు రాయడానికి కూడా పిల్లలు భయపడము, దానివల్ల మెయిన్ ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో మార్క్ టెస్ట్లలో తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు. నాకు కూడా స్టార్టింగ్లో తక్కువ మార్కులే వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి డిసప్పాయింట్ కాకుండా సీనియర్స్ని కానీ టీచర్స్ని కానీ గైడెన్స్ తీసుకొని ఏ విధంగా స్కోర్ చేయవచ్చు, మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ కావాలి
అనే పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే డైలీ మనల్ని మనం ఒక్కొక్క మార్క్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడున్న కాంపిటీషన్లో తప్పకుండా టాప్లో వచ్చి జాబ్ కొట్టవచ్చు. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటుంది, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సార్? అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు గ్రూప్ 1 అయింది కదా లాస్ట్ టైము, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు సివిల్ సర్వీసెస్కి కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఇయర్స్గా చదువుతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్న రోజులలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది చాలా పెద్ద పని. సో ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఇన్ని కాదు. వాళ్ళు ఏంటంటే ప్రిపరేషన్ మొదలు పెట్టే అప్పటి నుండే వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ ఎలా అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవచ్చు, వాళ్ళకి లైఫ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటప్పుడు అసలు ఎటుపోతుందో తెలియదు, తర్వాత ప్రిపరేషన్లో వాళ్ళకి గైడెన్స్ ప్రాపర్గా ఉండదు, అనుకున్న టైంకి నోటిఫికేషన్స్ రావు, నోటిఫికేషన్స్ వచ్చినా అవి డిలే అవుతూ ఉంటాయి, మధ్యలో క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, వాటిని కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి మధ్యలో డైలమాలో పడడము, అదేవిధంగా సరిగా నిద్ర పట్టకపోవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతుంటారు, లైఫ్ ఎక్కడ స్టక్ అవుతుందో అర్థం కాదు, ఒక పక్క చూస్తే ఏజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇన్ని సమస్యల్ని ఇన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు పెట్టుకొని మళ్ళీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా టాస్క్. సో దాన్ని మనం కవర్ చేయాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎప్పుడైనా కానీ మనకు ఒక ప్లాన్ బితో ఉండాలి. ఎలా అంటే మీరు ఆల్టర్నేట్గా మీరు ఏదైనా ఒక చిన్న 2-3 అవర్స్ది వేరే ఒకటి పెట్టుకోవాలి. నేనైతే మేడం నేను యోగా క్లాసెస్ చెప్తుంటా. సో అట్లా మీకు ఒకటి ఉంటే ఒక భరోసా ఉంటుంది, ఒకవేళ మనకు జాబ్ రాకపోయినా కూడా వేరే ఆల్టర్నేట్ ఉంటుంది అని చెప్పేసి అదొక సపోర్ట్ ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాపర్ మోటివేషన్తో ఉండాలి. మనం మోటివేషన్ లేకుంటే ఏమవుతుందంటే ఈరోజు చదువుతాము, రేపు నిద్ర వస్తుంది, తర్వాత ఎవరైనా ఫంక్షన్ ఉంది రా అంటే పోతాము, అటే వెళ్ళిపోతాం. ఏంటంటే మోటివేషన్ కూడా ఇప్పటివరకు కాకుండా ఒక లాంగ్ టర్మ్గా ఉండాలి. లాంగ్ టర్మ్ మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది? మనకు ఒక డిజైర్ ఉన్నప్పుడే ఉంటుంది. డిజైర్ అంటే ఇప్పుడు జాబ్ కొడితే నీకు సొసైటీలో కానీ మీ ఊర్లో కానీ నీ లైఫ్, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంత సర్వీస్ ఇవ్వచ్చు, మనకు సొసైటీలో ఉండే రెస్పెక్ట్ ఏంటి అనేది మనం ముందే ఇమాజిన్ చేసుకోవాలి. నీ పేరు దగ్గర కింద డెసిగ్నేషన్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఒక ఆఫీసర్ అయితే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకొని ఆ యొక్క డిజైన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడే మనకి అది ఎవరొచ్చి పిలిచినా ఎవరొచ్చి చెప్పినా కూడా మనం వెళ్ళకుండా మన ప్రిపరేషన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. ఆ డిజైర్ లేకపోతే మాత్రం మీరు కంటిన్యూ అవ్వలేరు. సో ఎవరైనా కూడా ఒక డిజైర్ పెట్టుకోండి స్ట్రాంగ్గా. ఓకే. సో ఒక ఫస్ట్ అయితే జాబ్ సాధించడం అనేది ప్రెసెంట్ కష్టం అయిపోయింది అందరికి. అవును, అందులోనూ గవర్నమెంట్ జాబ్ ఒకటంటే ఇంకా కష్టం అనిపిస్తుంది. అలాంటిది మీరు 2 జాబ్లు కొట్టారు. సో మీ ఫాదర్ మోటివేషన్తో మీరు వచ్చానన్నారు. సో మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? మీ స్కోర్స్ తెలిసాక ఇంకా 2 జాబ్లు కొట్టిన తర్వాత మీ రియాక్షన్, మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? ఏంటంటే మేడం లిటరల్లీ నాకన్నా ఎక్కువ మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మా ఫాదర్కే ఉండే ముందు నుండి కూడా ఇట్లా చూడాలి, మా పిల్లల్ని ఇట్లా ఈ లెవెల్లో చూడాలని చెప్పేసి అనుకున్నారు. నేను కూడా మేడం నాకు కూడా ఇంత స్ట్రాంగ్ డిజైర్ వచ్చి నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇంటికి కూడా వెళ్ళలేదు మేడం. ఫెస్టివల్స్ లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఫంక్షన్స్ లేవు, ఏవీ లేవు. సో 2 ఇయర్స్ కూడా కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ పెట్టడం, ఇన్ని జరిగినా కూడా నేను మా ఫాదర్కి ఒకటే చెప్పాను, నా గురించి వరి అవసరం లేదు, నేను కంపల్సరీ జాబ్ కొట్టే వస్తా అని చెప్పేసి నేను మా ఫాదర్కి ఆ హామీ ఇవ్వడం జరిగింది. సో అది నేను నిజంగా ప్రూవ్ చేసి చూపించాలి అన్న కసి వల్ల నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత నన్ను నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఫుల్ఫిల్ చేశాను మేడం. సో అందుకు మా ఫాదరు ఈరోజు 10 మందికి చెప్పుకోవాలనుకున్నా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. యాజ్ ఏ సన్ నాకు అది చాలా మెమరబుల్ మేడం. సో బుక్స్ని ఎలా ఫాలో అయ్యారు మీరు? ఎలాంటి బుక్స్ ఎక్కువ ఫాలో అయ్యారు? అయితే మేడం నేను ఏం చేశానంటే మామూలుగా మార్కెట్లో దొరికే బుక్స్ అందరిలాగా పికప్ చేసుకోలేదు. మామూలుగా అట్లా కాకుండా నేను ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఏదైతే తీసుకున్నానో అది నా వర్షన్లో నేను రాసుకున్నా. ఎంత ఇంట్రెస్టింగ్గా అంటే నేను ఒక నోట్స్ రాసుకునేటప్పుడు ఒక 4-5 పెన్నులు పెట్టుకునేవాని దగ్గర, కలర్ఫుల్గా మ్యాప్ పాయింటింగ్తో చాలా ప్రిస్క్రైబ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏది ఎంతవరకు అవసరము, ఏది ఎంత ఇంపార్టెంటు అని చెప్పేసి
అంత క్లియర్గా నోట్స్ రాసుకునేవాడిని ఒకటి. ఇంకోటి ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం బుక్స్ కాకపోయినా మనకు డిజిటల్ ప్లాట్ఫామ్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మామూలుగా చాలామంది ఇన్స్టాగ్రామ్లో దాంట్లో సోషల్ మీడియాలో మనకు తెలియకుండానే ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం. సో అట్లా టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే మనకి ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ సాక్షి టీవీ వాళ్ళు కూడా చాలా మనకి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ ఎడ్యుకేషన్లో కానీ చాలా మనకి గైడెన్స్ ఇస్తుంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు, ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇస్తుంటారు. ఇలాంటివి మనం ప్రిఫర్ చేయాలి. టెలిగ్రామ్స్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ రిలేటెడ్, అవి ఫాలో అవ్వాలి. ఇంకా మనకి యూట్యూబ్లో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్లో చూసుకుంటూ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవాలి. ఇవి కాకుండా కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి లైక్ యోజన కానీ ఇంకా అలాంటివి. సో వాటిలో నుండి కూడా మనం కరెంట్ అఫైర్స్ డైలీ రాసుకోవాలి, న్యూస్ పేపర్ చదవడము, ఇవన్నీ చేస్తూనే మనకి ఇప్పుడు ఆన్లైన్లో మేడం అంతకుముందు అంటే ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ అంటే చాలా కాస్ట్లీ ఉండేది. సో ఇప్పుడు యాప్లు వచ్చేసినాయి చాలా వరకు, మనకు అతి తక్కువ ప్రైస్లోనే కూడా ఇన్స్టిట్యూట్లు వాళ్ళు క్లాసెస్ చెప్పడము, టెస్ట్లు కండక్ట్ చేయడము చేస్తున్నారు. సో మనం ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇట్లా మనం ఒక పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటే మనం సక్సెస్ కావడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. సో అలా. ఓకే, సో మీరు ప్రిపరేషన్ టైంలో మాక్ టెస్ట్ ఫాలో అయ్యాను అన్నారు కదా. అవునవును. సో ఆ మాక్ టెస్ట్ తీసుకోవడం అక్కడ కేటాయించిన టైం దానికి మళ్ళీ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మ్యాచింగ్ అయిందా, టైం సరిపోయిందా అక్కడ, లేకపోతే తక్కువ ఎక్కువ? మేడం ఇది చాలా మైనర్ పాయింట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్ టెస్ట్ రాయడం అనేది ఎంత క్రూషియల్ అంటే మార్క్ టెస్ట్లో కూడా చాలామంది ఏం చేస్తారు, మార్క్ టెస్ట్లో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయనే చూసుకుంటారు. కానీ మనం చేయాల్సింది అది కాదు. మార్క్ టెస్ట్ ఎందుకోసం? మెయిన్ ఎగ్జామ్ కోసం. మెయిన్ ఎగ్జామ్లో మనకు స్కోర్ రావడం ముఖ్యం. సో మార్క్ టెస్ట్ రాసేటప్పుడు నిజంగా ఏంటంటే ఎగ్జామ్ అనేది ఒక ఆర్ట్. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతసేపు మనకు ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయనే కాకుండా ఎగ్జామ్ మనం ఎంత టైంలో రాస్తున్నాము, ఎగ్జామ్ మిస్టేక్ ఎందుకు పోతుంది, టైం ఫ్రేమింగ్ మిస్ అయిందా, ఎక్కడన్నా లాజికల్గా మిస్టేక్ చేసినామా, ఎక్కడన్నా సిల్లీ మిస్టేక్ చేసినామా, ఇట్లా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.5 hours ఎగ్జామ్ రాస్తే అట్లీస్ట్ ఒక 5 hours అన్న దాన్ని అనాలిసిస్ చేయాలి. చేసి మీకు మిస్టేక్ అయిన పాయింట్స్ని ఒక నోట్బుక్లో రాసుకొని తర్వాత మళ్ళీ ఆ పాయింట్స్ రివైజ్ కాకుండా చేయాలి. ఇట్లా ఒక 5 to 10 మార్క్ టెస్ట్ రాస్తే మీరు అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ అన్న మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అట్లా మార్క్ టెస్ట్ని మనం ప్రాపర్గా హ్యాండిలింగ్ చేస్తే మీకు మెయిన్గా ఫియర్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జామ్లో చాలామంది లాస్ట్ మూమెంట్లో టైం సరిపోవట్లేదని అంటున్నారు. టైం ఎందుకు సరిపోదు? మనం ప్రాపర్గా ఫ్రేమింగ్ చేసుకొని ఎగ్జామ్ని రౌండ్ టు రౌండ్, ఫస్ట్ రౌండ్లో ఏమేమి చేయాలి, సెకండ్ రౌండ్లో ఏమేమి చేయాలి, ఇట్లా మీరు ముందే డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామ్ ఈజీ వస్తే ఎలా, ఎగ్జామ్ టఫ్ వస్తే ఎలా, ఇట్లా మీరు చేసుకొని ఉండడం వల్ల ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా కానీ మనం దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. సో అట్లా మీరు మార్క్ టెస్ట్ని ఎగ్జామ్ని కోరిలేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా చెప్పారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలకు కూడా చాలా యూజ్ వస్తుంది ఇది. అండ్ మీది మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఒకరు ఉంటారు, అంటే ఎగ్జామ్ పరంగా అయినా కాకుండా లైఫ్ మొత్తానికి ఒకరు ఉంటారు. సో అలా మీకు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు ఉన్నారు మేడం? నాకేంటంటే నిజంగా నా లైఫ్లో చిన్నప్పటి నుండి కూడా నాకు స్వామి వివేకానంద అంటే చాలా ఇన్స్పిరేషను. నేను స్కూల్ టైం నుండే నేను అతని బుక్స్, లైఫ్ స్టోరీ కానీ, స్వామి వివేకానంద కొటేషన్స్ కానీ చదివేవాడిని. ఈవెన్ దో నేను యోగా సైడ్ రావడం కూడా నాకు అది ఇంట్రెస్ట్, అక్కడ మెడిటేషన్ చేసుకోవడము అలాంటివి కూడా నాకు స్వామి వివేకానంద త్రూ నాకు అది ఒక ఇంట్రెస్ట్ కలిగింది చిన్నప్పటి నుండే. ఏంటంటే లైక్ స్వామి వివేకానంద ఒకటి చెప్తుంటారు ఎప్పటికీ, నీతో నేను డైలీ కొద్దిసేపు అయినా మాట్లాడుకుంటే లైక్ ఒక జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని నిర్మించుకోవచ్చు, ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్తుంటారు. సో అది నేను కూడా బాగా ఫాలో అయ్యేవాడిని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రియాలిటీ వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కువ యూత్ పాపులేషన్ ఉంది మన ఇండియాలోనే. ఆ రోజులలోనే స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ఏంటంటే నాకు కొంతమంది బలమైన యూత్ని ఇవ్వండి, నేను దేశాన్ని నిర్మిస్తా అన్నాడు. అంటే యూత్ పవర్ ఎంత ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఒక 30 crores పాపులేషన్ ఉంది మన ఇండియాలో యూత్, అంటే ఆల్మోస్ట్ అమెరికా పాపులేషన్ అంతమంది. కానీ ఏమవుతుంది, యూత్ అంతా కూడా వాళ్ళ యొక్క ఎనర్జీని, వాళ్ళ యొక్క టైంని, వాళ్ళ యొక్క స్కిల్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవట్లేదు, మిస్గైడ్ అవుతున్నారు. వేరే హ్యాబిట్స్కి వెళ్ళడము, టైం వేస్ట్ చేసుకోవడము.
సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడము, ఇట్లా చాలా అవుతున్నాయి. ఇవి కాకుండా ఈ టైంలో మనం ఎవరైతే 30 ఇయర్స్ లోపు వాళ్ళ లైఫ్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని ఉన్న టైంని మంచిగా యూటిలైజ్ చేసుకుంటారో, ఆఫ్టర్ 30 మళ్ళీ తర్వాత ఒక 30-40 ఇయర్స్ని వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా ఒక సొసైటీకి కూడా మంచి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా యూత్ వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. నాకు ఆ డిజైర్ అనేది అక్కడ నుండి వచ్చింది. యాజ్ నేను దాని త్రూవే రామకృష్ణ మఠంకి వెళ్ళడము, తర్వాత యోగా సైడ్ రావడము, యోగా ఇన్స్టిట్యూట్ క్లాసెస్, ఇట్లా మెడిటేషన్ రిలేటెడ్ కంటిన్యూ చేస్తున్నా మేడం. ఓకే, సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు తెలిసి క్యాండిడేట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు, అండ్ వాళ్ళు వాటిని సరిదిద్దుకోవడానికి ఫాలో కావాల్సిన టిప్స్ లాంటివి ఏమైనా చెప్తారా? ఓకే మేడం, షూర్. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కింద ఫౌండేషన్ ప్రాపర్గా లేకపోతే అది నిలబడదు. అలాగే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కూడా ఎంత పెద్ద పెద్ద ఈ సబ్జెక్ట్స్, ఎంత టఫ్ టాపిక్స్ చదివినా ఫస్ట్ వాళ్ళకి బేసిక్స్ లేకపోతే ఏం చేయలేం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ బేసిక్స్ స్ట్రాంగ్ లేకుండా మీరు ఎన్నిసార్లు చదివినా కూడా ఎక్కడనో, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, క్వశ్చన్ ఫ్రేమింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండట్లేదు ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇండైరెక్ట్ క్వశ్చన్స్, లెంతీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటే దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు, అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే సిల్లీ మిస్టేక్స్, అంటే రివిజన్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ తెలిసినట్టే అనిపిస్తుంది, ఎగ్జామ్లో మిస్టేక్ పెట్టి వస్తాం. ఆ విషయం మనం కీ పేపర్ చూసుకునేంత వరకు కూడా తెలియదు. కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్గా రివైజ్ చేయాలి. ఎలా అంటే అది ఇక మర్చిపోవద్దు మనం. అట్లా కావాలంటే దానికి టెక్నిక్స్ పెట్టుకోవడము, ఏదైనా బండ గుర్తులాగా పెట్టుకోవడము, షార్ట్ కట్ రాసుకోవడం చేయాలి, కానీ అది ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయాలి, అదొకటి. ఇంకొకటి టెస్ట్లు రాస్తున్నప్పుడు కూడా అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకోకుండా డైరెక్ట్ అటెంప్ట్స్ ఇస్తే ఎగ్జామ్లో లాస్ట్ టైం సరిపోక కొన్ని క్వశ్చన్స్ వదిలేయడము, తెలిసిన టాపిక్స్ మిస్ చేసుకోవడము, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే సిలబస్ ఎప్పుడైనా కూడా ఈ సబ్జెక్టు హార్డ్ ఉంది, ఈ సబ్జెక్టు తక్కువ వెయిటేజ్ ఉందని వదిలేయొద్దు. సిలబస్లో ఏమేమైతున్నాయో అవన్నీ టాపిక్స్ కవర్ చేసుకోండి. ఒకవేళ పెద్ద సబ్జెక్ట్లో కానీ చిన్న సబ్జెక్ట్లో కానీ ఈజీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అందరికి ఈజీ క్వశ్చనే అది. ఆ క్వశ్చన్ మీరు పెట్టకపోతే మీరు వెనక్కి పడిపోతారు కదా. కాబట్టి అన్ని టాపిక్స్ కవర్ చేసుకోండి, ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఇచ్చే మెయిన్ సలహాలు, అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న కాంపిటీషన్కి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు లాంటివి ఏంటి? మేడం, అయితే ఇప్పుడున్న రోజులలో ఏమవుతుందంటే అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లము ప్రెజర్. సో ప్రెజర్ని చాలామంది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆల్మోస్ట్ ఉన్న పాపులేషన్లో 70% మంది ఏదో ఒక రకమైన ప్రెజర్తోని సఫర్ అవుతున్నారు. దాంట్లో ఎగ్జామ్ ఫియర్ ఒకటి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫియర్ ఒకటి, తర్వాత ఏం చేయాలనే ఫియర్ ఒకటి, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఆస్పిరెంట్స్ కానీ ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఫియర్ ఉండకూడదు. ఫియర్ ఉండకూడదు అంటే ఏం ఉండాలి, మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సో కాన్ఫిడెంట్ ఉండాలంటే ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ స్టెప్ బై స్టెప్, అంటే దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సిలబస్ స్టెప్ అయిపోయిన తర్వాత రివిజన్ స్టెప్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్, ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయండి. ఇంకొకటి అడుగుతూ ఉంటారు, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకు అవి ప్రాపర్గా గుర్తుకు రావు, చాలా టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది, స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది, ఆ టైంలో ఎట్లా అని చెప్పేసి అంటే మనం అది ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత ఆలోచించేది కాదు. మనం ప్రిపరేషన్లు ఉన్నప్పటి నుండే డైలీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా ప్రాణాయామం కానీ ఇలాంటివి చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మన డే అనేది ఎంత యాక్టివ్గా స్టార్ట్ చేస్తే డే మొత్తం మనం అంతే ఎనర్జెటిక్గా ఉంటాం. సో మీరు ఈ యొక్క మెంటల్ స్ట్రెయిన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫిజికల్ వర్కౌట్తో పాటు అట్లీస్ట్ డైలీ ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్, ప్రాణాయామం అవి చేసుకుంటూ ఉండాలి. మేడం నాకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే క్లాసెస్ చెప్పడము, మళ్ళీ తర్వాత వచ్చి ప్రిపరేషన్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా నేను మెడిటేషన్ చేసేవాడిని డైలీ. సో అట్లా చేయడం వల్ల మనం ప్రిపరేషన్లో కూర్చున్నప్పుడు మనకు మధ్యలో ఎలాంటి వేరే ఆలోచనలు రావు, డిస్టర్బెన్సెస్ రావు. ఇంకోటి ఏంటంటే మైండ్ కూడా చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది. సో ప్రాణాయామం చేయడము, మెడిటేషన్ చేయడం వల్ల ఏదన్నా సడన్గా మనం అనుకోకుండా ఏదన్నా ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా మన బ్రెయిన్ నర్వస్ అయ్యి లోకి వెళ్ళకుండా ఏదో ఒక సజెషన్ ఇస్తుంది మనకి. సో మీరు ఫిజికల్ వర్కౌట్ని, మెంటల్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటేనే
ఇప్పుడున్న రోజులలో ఇంత ప్రెజర్ వరల్డ్లో కూడా మీరు సస్టైన్ కావచ్చు. మీ హాబీస్ ఏంటి సార్? మేడం నేను అంటే నాకు హాబీస్ వచ్చేసి యోగా చేయడము, యోగా క్లాసెస్ తీసుకోవడము. ఇవి కాకుండా నాకు సొసైటీకి మనం ఏదైనా కొంచెం సర్వీస్ రిలేటెడ్ చేయాలని చెప్పేసి నేను చిన్నప్పటి నుండే కూడా క్లాసెస్ చెప్పడము, ఇవన్నీ నాకు ఎక్కడ అలవాటైనాయి అంటే నా వన్ ఆఫ్ ది హాబీ బుక్ రీడింగ్ మేడం. బుక్స్ బాగా చదువుతుంటా, లైక్ బయోగ్రఫీస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, గొప్ప గొప్ప వ్యక్తులవి కానీ, ఇంకా ఇవి చేయడము. వీటితో పాటు యోగా రిలేటెడ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఇంకా కంటెంట్ రైటింగ్, వాటిపైన నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటా. ఇంకా పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, ఇంకా నేను లైక్ సోషల్ సర్వీసెస్లో భాగంగా అవి కొన్ని ఆర్గనైజేషన్స్లో చేస్తుంటాం మేడం. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరికీ అంటే చాలా మందికి ఒక్కొక్క మార్క్ అంటే తక్కువ మార్క్స్తో ఫెయిల్ అవుతుంటారు, వెనకబడిపోతుంటారు. అట్లా 1-2 ప్రయత్నాలు చేస్తారు, అయినా కూడా మళ్ళీ వెనకబడిపోతుంటారు. కొందరు ధైర్యంగా నిల్చుంటారు, కానీ అందరూ అలా ఉండరు. సో కొందరు ఏదో డిసప్పాయింట్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. వాళ్ళకి మీరేమి టిప్స్ చెప్తారు? మీ వెర్షన్లో మీరేం చెప్తారు వాళ్ళకి? ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైనా ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలి, కానీ మనల్ని అక్కడ ఆపే విధంగా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు అయిన సక్సెస్ఫుల్ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఫెయిల్ అయిన వాళ్ళే. వాళ్ళు ఆ రోజు ఇంకా ప్రయత్నం చేస్తా అనుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చాలా మందికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు జాబ్ రాకపోవడానికి, లైక్ 1 మార్క్తో పోవడానికి, రిజర్వేషన్ కానీ, కట్ ఆఫ్ కానీ, కీ పేపర్ కానీ, లేకపోతే సబ్జెక్టు క్వశ్చన్లు తీసేయడం, ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా 1 మార్క్తో మనకు జాబ్ పోయినట్టే. కాబట్టి మనం దాన్ని బ్లేమ్ అని కాకుండా మనం దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ టైం ప్రయత్నం చేసేటప్పుడు ఇంకా కొంచెం బెటర్గా ప్రయత్నం చేయాలి. చాలామంది ఏంటంటే అది ఇంకా ఆ టైంలో అట్లా అనిపిస్తుంది, మనం లోకి వెళ్ళడము, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ఇంతే, నా లైఫ్ ఇక్కడికే ఆగిపోయింది, అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఒక్కరికే ఇలా అవుతున్నాయి అని అనుకోవద్దు. మనకంటూ ఒక ఆపర్చునిటీ, ఒక టైము, ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది ఇస్తారు దేవుడు. సో దానికోసం అని చెప్పేసి మీరు అక్కడే ఆగిపోకుండా అదొక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఇంకా బెటర్గా ముందుకెళ్ళి ఇప్పుడు అంతేందుకు మొన్న రీసెంట్గా 12th ఫెయిల్ అనే మూవీ చూసినాం మనం. దాంట్లో అతని లైఫ్ మనకు నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తుంది. సో అట్లా వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ చేసి అయ్యి ఇవాళ సక్సెస్ అయ్యారు. దాంతో పోల్చుకుంటే మన స్ట్రగుల్ అనేది తక్కువనే. సో మీరు ఇక్కడికే డిసప్పాయింట్ అయిపోకుండా ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ ఈ ప్రాణాయామం, మెడిటేషన్స్ కానీ ఇట్లా కొంచెం మంచిగా ఆ టైంకి రిలీఫ్ అయ్యి కొంత టైము దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత మొదలుపెట్టి ముందుకొస్తే మీకు మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, సక్సెస్ అవ్వచ్చు. అలా ఈ రిజల్ట్ మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చిందా సార్? అవును మేడం, నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నిజంగా చెప్పాలంటే నేను నేర్చుకుంటూనే సాధించానని చెప్పొచ్చు. అంతకుముందు నాకు అసలు ఈ కాంపిటేటివ్ సైడ్ కూడా ఐడియానే లేదు. నేను ఇక బిగినర్గా స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. దాంట్లో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. సో ఆ సీనియర్స్ గైడెన్స్ కానీ, ఫ్యాకల్టీ గైడెన్స్ కానీ తీసుకుంటూ నేను ఆ స్టెప్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఫ్రేమ్ చేసుకుంటూ ప్రాపర్గా వచ్చాను కాబట్టి నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే 2 జాబులు కొట్టడం పాసిబుల్ అయింది. సో ఈ ప్రిపరేషన్లో, ఈ సక్సెస్లో మీ ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యాకల్టీ అయినా మీకు సపోర్ట్ ఎలా వచ్చింది వాళ్ళది? అవును, అంటే మనకు నిజంగా మనం సక్సెస్ అయినామంటే ఆ గొప్పతనం మన ఒక్కరిదే కాదు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరిది ఎంతో కొంత సహకారం ఉంటుంది కాబట్టే మనం సక్సెస్ అవుతాం. సో అందులోనూ నాకు ఏంటంటే మెయిన్గా చిన్నప్పటి నుండి మా ఫాదరు నేను వెళ్ళను, నేను స్పీచ్ ఇవ్వను, నేను వెళ్ళి ఎగ్జామ్స్ అవి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయను, నేను అవి రాయనన్నా కూడా నన్ను చిన్నప్పుడు ఫోర్స్ఫుల్గా పంపించేటోడు. నేను అప్పుడు అనుకునేవాడిని, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎవరు చేయరు, నేను ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి అనుకునేవాడిని. బట్ అప్పుడు నేను నేర్చుకున్న ఆ విషయాలు కానీ, అప్పుడు పోయిన నాకు ఆ ఫియర్ కానీ ఇప్పుడు ఎంత హెల్ప్ అయింది అనేది నాకు ఇప్పుడు తెలుసు, దాని బెనిఫిట్. సో అలా ఆ విధంగానే మా స్కూల్లో, మా పద్మ హై స్కూల్లో చదివాను నేను చిన్నప్పుడు. అందులో మా హెడ్ మాస్టర్ సార్ బాలకృష్ణమూర్తి సార్ అని చెప్పేసి ఎంత సపోర్ట్ చేసేవాడు అంటే నాకు చిన్నప్పటి నుండి ఎంకరేజ్ చేస్తూ ఏది ఉన్నా కూడా ముందు నిలబెట్టి క్లాస్ టీచర్గా కానీ, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ, స్పీచెస్ ఇవ్వడము,
కాంపిటేటివ్ అవి ప్రోగ్రామ్స్ అయినప్పుడు రాయడము, ఇట్లా చేయడం వల్ల నాకు ఆ ఫియర్ అనేది స్కూల్లో ఉన్నప్పుడే పోయింది. ఆ తర్వాత నేను కాలేజీకి వచ్చిన తర్వాత దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ వెళ్ళడము. ఆ తర్వాత నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత నేను యోగా క్లాసెస్ చెప్తున్నప్పుడు మా సార్ రమేష్ సారు యోగా ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఇవ్వడము నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత లైక్ మనం ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్లో మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క రూమ్ సరౌండింగ్స్ ప్రాపర్గా ఉండాలి. మనకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం ఫోకస్ చేయలేం. నాకు మా రూమ్మేట్ కృష్ణ చాలా సపోర్టింగ్గా ఉండడము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం వల్ల నాకు ఫోకస్ అనేది బాగా ఉండి డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది. ఇంకా మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొద్దు ఎక్కువ. ఏంటంటే ఒకవేళ ఉన్నా కూడా అది మన దగ్గరికి రావద్దు. లైక్ నాకైతే మా బ్రదరు రతన్, మా తమ్ముడు ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కానీ అతనే చూసుకోవడము, నా దాకా రాకపోనివ్వడం వల్ల నాకు ప్రిపరేషన్ అప్పుడు అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నేను కేవలం దానిపైనే ఫోకస్ చేయగలిగాను. అందులో ఇంతమంది కృషి, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, టీచర్స్, సీనియర్స్ ఇంతమంది హెల్ప్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. వాళ్ళందరి కృషి కూడా నాకు ఎంతో కొంత హెల్ప్ అయింది. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? సో నిజంగా మేడం, నాకు చాలామందికి లైఫ్లో లైక్ మనం నిత్య విద్యార్థి అంటుంటారు కదా, మనం ఇక్కడి వరకు వచ్చినాము, ఇంకా చాలు, ఒక మంచి అచీవ్మెంట్ వచ్చింది, ఇక్కడికి ఆపేయాలనేది ఏమీ లేదు. మనకి లైఫ్లో ఉన్నంత కాలం కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఎదిగే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు నేను సొసైటీలో చాలా చూశాను, ఫ్యామిలీలో కానీ సరౌండింగ్లో కానీ ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేదు, గైడెన్స్ లేదు. సో టాలెంట్ ఉన్నా కూడా ఏ రూట్ చూజ్ చేసుకోవాలి, ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది అనేది ఐడియా లేకపోవడం వల్ల ఆపర్చునిటీస్ వచ్చిన విషయం కూడా తెలియకుండా చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో దాని గురించి అని నేను రీసెంట్గా కెరీర్ గైడెన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే ఒక 5 కాలేజెస్లో, ఒక 10-12 స్కూళ్ళలో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే పిల్లలకి అసలు ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది, కెరీర్లో వాళ్ళు ఏమేం సైడ్ మంచి హ్యాబిట్స్, మంచి స్కిల్స్ నేర్చుకొని ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అనేది చెప్పడం కోసం నేను అదొకటి ఇనిషియేటివ్ తీసుకున్నాను. అది కంటిన్యూ చేస్తున్నాను. ఇలానే నేను ముందు ఇంకా స్కిల్స్ నేర్చుకొని ఇంకా ఎంత వీలైతే అంత సొసైటీకి నా వంతుగా సర్వీస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు సార్. సో ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వస్తున్న క్యాండిడేట్స్కి, ఇప్పుడు వస్తున్న లేకపోతే ఫ్యూచర్లో వస్తున్న వాళ్ళకి మీరు మీ పరంగా ఇచ్చే సందేశం ఏంటి సార్? సో ఏంటంటే రాను రాను ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది, సొసైటీలో ఇంకా మనకు మార్కెట్లో రీసోర్సెస్ పెరుగుతాయి. కాబట్టి అవకాశాలు అనేవి ఎప్పుడూ రావు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనం దాన్ని క్యాచ్ చేసుకోవాలి. సో ఫ్యూచర్ నా సజెషన్ ఏంటంటే ఆస్పిరెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈ టైం పోయిందని చెప్పేసి తర్వాత ఎంత వరి అయినా కూడా ఆ టైం మళ్ళీ రాదు, ఆ అవకాశం మళ్ళీ రాదు. వీలైతే నేర్చుకొని గైడెన్స్ తీసుకొని ఇప్పుడున్న డిజిటల్ టూల్స్ని అన్నెసెసరీ టైం వేస్ట్ కోసం వాడకుండా పాజిటివ్ వేలో ఒక స్ట్రాటజీ పెట్టుకొని డేలో ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రాపర్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఉన్న రీసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. కొత్తగా కాంపిటేటివ్ సైడ్ వచ్చే వాళ్ళు కూడా నా సజెషన్ ఏంటంటే మీరు ఒక టైం బాండింగ్ పెట్టుకొని ప్రాపర్ టైంలో దాన్ని ప్రిపరేషన్ అవుతూనే ప్యారలల్గా మీకు ఆల్టర్నేట్గా ఏమైనా హ్యాబిట్ కానీ ఆల్టర్నేట్గా ఏమైనా స్కిల్ ఉంటే దానిపైన వర్క్ చేసుకొని ఇట్లా పార్ట్ టైం చేసుకుంటూ పార్ట్ టైం ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చే టైంలో జాబ్ ఏదో మానేసి ఫుల్ టైం ప్రిపరేషన్ అయ్యి పీక్ స్టేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిరు అనుకోండి, తర్వాత మీరు సక్సెస్ కావచ్చు. సో అట్లా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే మీరు ఆల్టర్నేట్ చేసుకోండి. ప్రిపరేషన్ మధ్యలో మానేయడం అనేది చాలా ఇబ్బంది. మీరు అన్ని రోజులు ప్రిపేర్ అయింది కూడా అంత వేస్ట్ అయిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అయితే మంచి సక్సెస్ వస్తుంది మీకు కూడా. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇది పవన్ కుమార్ గారి సక్సెస్ జర్నీ, తను పడ్డ స్ట్రగుల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ మోర్ వీడియోస్.